हाई फ्रेंड्स अंदर की नमस्ते लोकेशन वे हैदराबाद आटोनगर श्रीराम ऑटो मॉल सो इक वारं वारं प्रति शनिवारं ऑप्शन जरूरत लोकेशन गुर्तुपेट्टुकोंडी लोकेशन हैदराबाद आटोनगर श्रीराम ऑटो मॉल गूगल मैप सर्च चेसिना एग्जैक्ट लोकेशन वस्तुंदी ई रोजु डेट वच्चेसी 17th अक्टोबर फ्राइडे सो रेपैते ऑप्शन उंदी रेप ऑप्शन ఏమేమి ఉన్నాయో రఫ్ గా చూపిస్తాను సో నిన్న కూడా జరిగింది అంటే దివాళీ స్పెషల్ గా థర్స్డే రోజు కూడా ఆప్షన్ చేసిరు గురువారం రోజు కూడా కానీ నేను ఇన్ఫార్మ్ చేయలేదు కొంచెం ఫీవర్ ఉండి నేను వీడియో అయితే చేయలేదు సో కొంచెం ఇప్పుడు పర్లేదు ఐ థింక్ మీకు కూడా అర్థమైపోతుంది అనుకుంటున్నా వాయిస్ ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి సో ప్రాసెస్ సేమ్ ఎంట్రీ వచ్చేసి 10,120 కట్టాలి ఆధార్ కార్డు పాన్ కార్డు కూడా జిరాక్స్ తెచ్చుకోండి 10,120 క్యాష్ తెచ్చుకోండి ఎందుకంటే ఇక్కడ ఏటీఎంస్ అనేవి ఏముండవు ఇదంతా మొత్తం ఆటోనగర్ ఏరియా కాబట్టి మొత్తం ట్రాన్స్పోర్ట్ మెకానిక్ సంబంధించిన అవే ఉంటాయి కాబట్టి మీకు షాప్స్ ఎక్కువ దొరకవు సో అందుకే వచ్చేటప్పుడే మీరు తెచ్చుకోండి మీరు 10,120 తెచ్చుకోండి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ జిరాక్స్ పెన్ను కూడా తెచ్చుకోండి ఎందుకంటే మనం ఫామ్ ఫిల్ చేయాలి బేసిక్ ఫామ్ ఉంటుంది ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది కూడా అక్కడ ఎంట్రీ అక్కడ ఉంటుంది సో నేను మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకని ఇందాక వస్తుంటే చూపిద్దాం అనుకున్నా మళ్ళీ మర్చిపోయాను సో అక్కడ మీరు గేట్ బయటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే లోపలికి వెళ్ళేస్తారు ఒక రిజిస్ట్రేషన్ మీద ఇద్దరిని రానిస్తారు అండ్ వీటికైతే ఈఎంఐ ఆప్షన్ ఉండదు గుర్తుపెట్టుకోండి నేను చూసిన కామెంట్స్లో ఎక్కువ ఈఎంఐ ఆప్షన్ ఉంటుందా అని అడుగుతున్నారు ఈఎంఐ ఉండదు ఫుల్ పేమెంట్ చేసుకోవాలి అది కూడా మనకు సాటర్డే ఉంటాం కదా ఇంకో 1 వీక్ సాటర్డే అంటే మండే నుంచి మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే వరకు టైం ఇస్తారు ఆ టైంలో ఫుల్ పేమెంట్ చేసుకోవాలి వీటిలో కొన్ని ఆర్టీఏ ఫార్మ్స్ వెహికల్స్ ఉంటాయి ఇంకా ఫ్రెష్ ఆర్సీ వెహికల్స్ ఉంటాయి ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్ ఉంటాయి అన్ని డిఫరెంట్ వెహికల్స్ అయితే ఉంటాయి మీకు ఆ డీటెయిల్స్ ఎలా తెలుస్తాయంటే మనం 10,120 రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా అప్పుడు మనకు ఒక బుక్లెట్ ఇస్తారు ఆ బుక్లెట్లో వెహికల్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అది చూపించడానికి కూడా మీకు లాస్ట్ టైం చూపించి ఉండొచ్చు ఇవి ప్రైజెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్లో చూడండి ఎవరికైనా ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటే వీటి గురించి అవి కూడా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసిన ప్రైజెస్తో పాటు ఫుల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంది మొత్తం 4 వీడియోస్ అప్లోడ్ చేసిన 4 డేస్ 4 వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3గా ఇవైతే ఆప్షన్లు ఉన్నాయి మీకు ఇక ఏమేమి ఉన్నాయో చూపిస్తా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇది ఎప్పటి నుంచో ఉంది టీఆర్ బండి గురించి తెలిసిందే కదా రిజిస్ట్రేషన్ కాని వెహికల్ అంటే ఓనర్ పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ కాకపోతే టీఆర్ బండి ఆర్టీఏ ఫామ్స్ అని ఉంటాయి అంటే ఇది కూడా ఆర్టీఏ ఫామ్సే కాకపోతే నెంబర్ ప్లేట్ ఉండి ఒరిజినల్ ఆర్సీ లేదనుకోండి ఆర్టీఏ ఫామ్స్ సో దానికి మీకు ఎన్ఓసి ఇస్తారు ఫామ్ 36 ఇస్తారు సో టీఆర్ బండికి ఏమో మీకు ఎన్ఓసి ఇస్తారు ఆర్టీఏ ఫామ్స్ అంటే షోరూమ్ నుంచి మీకు టీఆర్ సెట్ ఇప్పిస్తారు ఒరిజినల్ ఆర్సీ ఉండడానికి ఒరిజినల్ ఆర్సీ ఎన్ఓసి ఇస్తారు ఇంకా కొన్ని నేమ్ ట్రాన్స్ఫర్ అని కూడా మెన్షన్ చేస్తారు మీకు కొన్ని ఎలా అంటే కొన్ని ఇక్కడ లేవు 3,500 పే చేస్తే డైరెక్ట్ మీ పేరు మీద వీళ్ళే ఆర్సీ చేపించి ఇచ్చేస్తారు డైరెక్ట్ 3,500 పే చేస్తే బండి కొన్న దానిపైన ఈ 10,120 అయితే మీకు రిఫండబుల్ అమౌంట్ ఒకవేళ వచ్చిన తర్వాత మీరు ఆప్షన్ లింక్ కొనలేదనుకోండి మీ 10,000 అయితే మీకు రిఫండ్ ఇస్తారు 120 అనేది సర్వీస్ ఛార్జ్ ఉంటుంది మీ 10,000 మీ క్యాషే మీరు ఏవైతే ఇస్తారో 500 నోట్స్ 200 నోట్స్ ఏవి ఇస్తారో అవే మీకు రిటర్న్ ఇస్తారు మీ క్యాష్ మీకు 10,000 అయితే వచ్చి చూసుకొని చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంటే వాడుకోండి ఇదిగోండి నేమ్ ట్రాన్స్ఫర్ సో ఇప్పుడు కొన్న తర్వాత కనిపిస్తుందా నేమ్ ట్రాన్స్ఫర్ అని కొన్న తర్వాత 3,500 పే చేస్తే ఆర్సీ ట్రాన్స్ఫర్ మొత్తం వీలే చూసుకుంటారు మీకు డైరెక్ట్ ఆర్సీ ఇచ్చేస్తారు మీ పేరు మీదకి ఇక్కడ చూడండి టీఆర్ బండి రిజిస్ట్రేషన్ కాలేదు టీఆర్ ఇవన్నీ మొత్తం లేటెస్టే ఉంటాయి మ్యాక్సిమం 2021 22 23 24 25 మోడల్స్ వెహికల్సే ఉంటాయి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రీసెంట్ వెహికల్సే చూడొచ్చు టీఎస్ టీజీ బండ్లు కూడా ఉంటాయి ఇగోండి టీజీ బుల్లెట్ ఉంది ఎవరికైనా కావాలంటే వాళ్ళకి షేర్ చేయండి రేపు ఆప్షన్లో ఉంది మార్నింగ్ మీరు 11కి రండి ఆరామ్సే బ్రేక్ఫాస్ట్ చేసి 11:30కి వచ్చినా పర్లేదు ఆప్షన్ వచ్చేసి 12:30 1 o'clock అట్లా స్టార్ట్ చేస్తారు జనాలు వచ్చిన తర్వాత అందరూ ఒక యావరేజ్ ఒక 100 మంది ఈజీగా వస్తారు 100 మంది వస్తారు ఈజీగా వచ్చిన తర్వాత అందరు వచ్చిన తర్వాత ఒక్కొక్క వెహికల్ దగ్గరికి వెళ్ళి సారీ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇదే ఉందనుకోండి లాట్ నెంబర్ 80 ఎంప్లాయ్ ఇక్కడ నించుంటాడు ఇప్పుడు నేను ఫేసింగ్ ఎలా నించున్నానో ఇక్కడ నించొని చెప్తారు ఇక్కడ అంతా క్రౌడ్ ఉంటారు మొత్తం లాట్ నెంబర్ 80 2023 మోడల్ హెచ్ఎఫ్ డిలెక్స్ మా కంపెనీ ఆఫర్ 70,000 ఒకటోసారి అంటారు ఎవరు చెప్పలేదనుకోండి ఆఫరు సరే 70,000 65,000 అడుగుతారు అంటే తగ్గుతారు 65,000 ఎవరు ఇంట్రెస్ట్ చెప్పితే
60,000 ఒకటోసారి రెండోసారి అలా అంటారు. అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకంటే ఆ ప్రైస్ ఎంత పెట్టొచ్చో మనకు తెలుసు. సో అప్పుడు లేదంటే వాళ్ళు అడుగుతారు, సార్ మీ ఆఫర్ చెప్పండి, మీ ఆఫర్ నుంచే స్టార్ట్ చేద్దామంటారు. సపోజ్ ఇప్పుడు ఒక వెహికల్కి మీరు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వెహికల్కి మీరు 50,000 అనుకొని వచ్చారు అనుకోండి. సపోజ్ ఆ బండి వాళ్ళు 70,000 చెప్పారు అనుకోండి, మీరు అడగండి, తప్పేం లేదు. నా ఆఫర్ 50,000 అని చెప్పేసేయండి. చెప్తే వాళ్ళు వస్తే ఇస్తారు, లేదు ఇంకో 5,000 పెంచుకోండి అంటారు. చూడండి వెహికల్కి పెట్టొచ్చా లేదా మీకు తెలుస్తుంది. 5,000 కాడ ఏముంది, పెట్టాలనుకుంటే 5,000 పెంచుకోండి. లేదు అంటే 1,000 రూపాయలు కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ బైక్స్కి 1,000 రూపాయలు. మామూలుగా మనకు పెద్దంబర్పేటలో అయితే మినిమం 5,000 పెంచుకోవాలి. 5,000 10,000. ఇక్కడ ఏదైనా సరే బైక్, రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, యమహా కానీ, పల్సర్ కానీ, ప్యాషన్ ఏదైనా సరే 1,000 రూపాయల నుంచే స్టార్ట్ ఉంటుంది పెంచుకోవడం. సో 1,000 రూపాయలు పెంచుకోవచ్చు. వాళ్ళు 50,000 అయితే మీరు 40 అడగండి, లేదంటే మీకు ఎంత పెట్టొచ్చో అంత అడగండి, తప్పేం లేదు. అడగడంలో మనకు తప్పేం లేదు. వాళ్ళు ఇస్తే ఇచ్చిర్రు, లేకపోతే లేదు. ఎందుకంటే ఇవన్నీ కొన్ని ఒరిజినల్ ఆర్సీ, ఇప్పుడు ఆర్టీఏ ఫార్మ్స్ అనుకోండి, మన ఓన్ రిస్క్, మనమే పేపర్ వర్క్ చేయించుకోవాలి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఉంటే ఇబ్రహీంపట్నం ఆర్టీఏ ఏజెంట్ని పట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ వెహికల్ డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి ఆర్టీ ఏజెంట్ని పట్టుకొని అక్కడ చేయించుకోవాలి. అక్కడ నుంచి మళ్ళీ మన ఆర్టీఏకి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి సీసీ. సో అక్కడ చూడండి ఎంత ప్రాసెస్ ఉంటుందో. సో అందుకని కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. సో నేను అందుకే ప్రతిసారి చెప్తాను, కొనే ముందు ఇప్పుడు ఆ ఆర్టీ ఎక్కడ ఉందో అక్కడ ఉన్న ఆర్టీ ఏజెంట్ మీ సోర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి. ఆర్టీ ఏజెంట్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేపిస్తా ఎంత అవుతుంది యావరేజ్గా కనుక్కొని ఆయన చేపిస్తా అంటేనే తీసుకోండి. ఎందుకంటే మీరు తెలియకుండా తీసుకున్నారు, తర్వాత పేపర్స్ కాలేదనుకో ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీరు కొన్నారు, సపోజ్ ఇప్పుడే లక్కీలో మీరు ఎవరో 50,000 అన్నారు, మీరు 51,000 అన్నారు, మీకు సోల్డ్ అనేసారు అనుకోండి, మీ పేరు మీకు సేల్ అయిపోయింది. ఇక సేల్ అయిన తర్వాత అబ్బా నాకు వెహికల్ తీసుకోవాలని లేకుండా ఇది నాకు వద్దు అని అనుకుంటాం. తర్వాత నాకు వద్దు సార్ అన్నారు అనుకోండి, మనం కట్టిన 10,000 ఉంటాయి కదా, అవి రిఫండ్ ఇవ్వరు. సో సెక్యూరిటీ డిపాజిట్ అందుకే. ఎందుకంటే ఒకవేళ మనం ఏదో టైంపాస్కి వచ్చి పాడి రేట్ పెంచి తర్వాత నాకు వద్దు అన్నాం అనుకోండి, వదిలేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ 10,000 కట్టినాం కదా, అందుకని ఆ 10,000 అనేవి సెక్యూరిటీ డిపాజిట్. చూసుకొని పాడుకుంటారు. అమ్మ ఇప్పుడు నేను పాడినాకో 10,000 పోతాయి కదా అని మనకు ఆ థాట్ ఉంటుంది మనకు. దానికోసమే ఆ 10,000. పెద్దంబర్పేటలో కూడా అంతే, 20,000 హోల్డ్ అవుతాయి అక్కడ. ఎందుకంటే పాడిన తర్వాత కొనలే అనుకోండి, అక్కడ 20,000 పోతాయి. ఇక్కడ పాడిన తర్వాత కొనకపోతే 10,000 పోతాయి. కొనకపోయినా కొన్నా అవనేవి మీకు ఇక గుర్తుపెట్టుకోండి. ఎంటార్క్లు ఉన్నాయి చూడండి, ఎంటార్క్లకు 3 ఉన్నాయి. నేను మాట్లాడుతూ మీకు వెహికల్స్ అయితే చూపిస్తున్నా, ఏమేమి ఉన్నాయో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కావాలంటే మళ్ళీ రఫ్ ఒకసారి చూపించమంటారా? ఇంకోండి ఇక్కడైతే మంచి మైలేజ్ ఇచ్చే బండ్లు ర్యాపిడోల కోసం సిటీ 110 ప్లాటినం, పల్సర్ 125, పల్సర్ 150, పల్సర్ 150 ఓల్డ్ మోడల్. ఇది వచ్చేసి 220 ఇవి ఉన్నాయి. నెక్స్ట్ 220 ఒకటి. ఇక్కడ NS 160 గ్లామర్ బాబా. గ్లామర్లు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే గ్లామర్ల పండుగ మీకు. ఇగో 1 2 3 4 5 6 7 8 9 10 10 గ్లామర్లు ఉన్నాయి. చూసుకోండి. మీటర్ రీడింగ్ అయితే మీకు చూడడానికి ఛాన్స్ ఏముండదు. ఈ డిజిటల్ ఉన్నాయి కాబట్టి ఛాన్స్ ఏముండదు. ఒకవేళ ఇట్లా హీరో HF డీలక్స్ వీటికైతే మీకు ఉంటుంది కాబట్టి ఇది చూడండి 10,000 తిరిగింది. ఇది డిజిటల్ ఉంది. మళ్ళీ మనకు మీటర్ రీడింగ్ చూసుకునే ఛాన్స్ ఉంటే ఓకే, లేదంటే లేదు. ఇది 68,000 తిరిగింది. ఇట్లా చూసుకోండి. మళ్ళీ ఒకవేళ కొన్న తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు 10,120 కట్టినాం కదా, 50,000కి బండి కొంటే అమ్మ 50,000 బండి కొనేసినాము, 40,000 కట్టి ఆ 10,000 కట్ చేసుకుంటారు దానిలో అని మీకు థాట్ రావచ్చు. ఫస్ట్ నేను కూడా అలానే అనుకున్నా, కానీ అలా కాదు. ఇప్పుడు మనం కొన్న 50,000 కట్టేయాలి. ఆ 10,000లో ఏంటంటే 50,000కు సర్వీస్ ఛార్జ్ ఉంటుంది, అంటే 2.5% కమిషన్ ఉంటుంది. వీళ్ళు సర్వీస్ ఛార్జ్ అంటారు, 2.5% సర్వీస్ ఛార్జ్. ఆ 2.5%కి 18% GST. అంటే ఆ 2.5%కి వెహికల్ ప్రైస్ మీద 50,000కి GST కాదు, సర్వీస్ ఛార్జ్. ఎగ్జాంపుల్ 2,500 అనుకోండి, 2,500కి 18% GST, 480 రూపాయలు 500 వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా అవి కట్ చేసుకొని
సపోజ్ ఇంకా వాటికి ఒక 3,000 4,000 కట్టింగ్ పోయినా మిగతా 6,000 ఏం చేస్తారంటే మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎప్పుడు చెప్పే విధంగా కాకుండా ఈసారి కొత్తగా చెప్పినా నేను అనుకుంటున్నా. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటాను. వీటి ప్రైజెస్ అయితే నెక్స్ట్ వీక్ అయితే ఫుల్ వీడియోస్ వస్తాయి. రేపు ఆప్షన్ అవుతుంది కదా, నేను ప్రైజెస్ అని నోట్ చేసుకుంటా. వీలైతే రేపు ఈవినింగ్ వచ్చి వీడియో చేస్తాను. ప్రైజెస్ నోట్ చేసుకొని మండే, ట్యూస్డే, వెనస్డే అలా ఫుల్ వీడియోస్ వస్తాయి ప్రైజెస్తోన. సో ఇంత ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. గ్రూప్లో జాయిన్ అయితే మీకు అప్డేట్ అనేది అక్కడ ఇస్తాను. ఈరోజు నైట్ 9 o'clock 8 o'clock లిస్ట్ వస్తుంది. లిస్ట్ అది అక్కడ మీకు ఇస్తాను. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ.